భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురంలో ఇసుక లారీలతో జనం అవస్థలు పడుతున్నారు. నిత్యం రాకపోకలతో రోడ్లన్నీ దెబ్బతినటం, ట్రాఫిక్ జామ్ తో రోజు నరకం చూస్తున్నారు. దీంతో స్కూల్ బస్సులు గ్రామంలోకి రాకపోవడంతో విద్యార్థులు 3 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిత్యం లారీలు వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందోనని టెన్షన్ పడుతున్నారు. దీంతో లారీలను నిలిపివేసి రోడ్లపై గ్రామస్తులంతా నిరసన తెలియజేశారు. ఇసుక కాంట్రాక్టర్ల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక లారీలు రోడ్లపై ఇరువైపులా బార్లు తీరడంతో రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో రైతు నాగేశ్వరరావుకు క్వారీ కాంట్రాక్టర్ గంటా రమేష్ కి మధ్య వాగ్వాదం జరిగింది. రైతుపై ఇసుక క్వారీ నిర్వాహకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన మణిగూరు సీఐ నాగబాబు రైతుతో మాట్లాడుతుండగానే ఇసుక కాంట్రాక్టర్ రమేష్ రైతు నాగేశ్వరరావుపై దాడి చేశారంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లోనే సీఐ రూమ్లోనే తనపై దాడి చేశారంటూ రైతు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక క్వారీ కాంట్రాక్టర్ తనపై దాడి చేస్తున్నా సీఐ చూస్తూ ఉండిపోయాడు గాని అడ్డుకోలేదని చెబుతున్నారు. తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తానని బెదిరించినట్టుగా రైతు తెలిపాడు. నేను నిన్న బుధవారం సాయంత్రం 8వ తారీఖు సాయంత్రం పొలం దగ్గరకు వెళ్తుంటే ఇసుక లారీలు బాగా అన్ని ఇరక్కపోయి బాగా మీదకి వస్తుంటే ఆ ఇసుక కాంట్రాక్టర్ అయిన రమేష్ గారికి ఫోన్ చేసి పోతే ఎత్తలేదు. తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి ఏందన్నా ఇట్లా లారీలు ఈ విధంగా వస్తే మరి మేము ఎట్లా అని అంటే, మరి ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇంతవరకు క్లియరెన్స్ కూడా లేదు అని చెప్పేటారకే ఆయనతోనే అని చెప్పగా ఆయన ఇంతే వస్తాయి నేనేందో చూపెడతానని ఫోన్ కట్ చేసిండు. ఆవేశపూర్వకంగా ఇట్లనేనా ర్యాంపు నడిపేది అని ఉద్రిక్తంగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా తప్ప వేరే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు సార్ అంటే, లేదు అక్కడ ఉన్న గట్ల రమేష్ లేదు నన్ను అమ్మని పిల్లాన్ని తిట్టినవని తిట్టి మీదకి వచ్చి ఒకేసారి సీఏ గారు చూస్తుండగానే ఒకేసారి మీద పిడికిల గుడ్డితో గుద్దారు. నెత్తురు వచ్చింది. తర్వాత కానిస్టేబుల్ వచ్చి ఆయన ఆపారు, నన్ను పట్టుకున్న తర్వాత వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చి కొద్దిగా క్లీన్ చేసుకోమన్నారు. క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ఎస్టీ వాళ్ళని ఒక 4 గిరిజన సొసైటీ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు గిరిజనులు తిట్టిన వాటని కంప్లైంట్ రాసి నా మీద కేసు ఫైల్ చేస్తానని అన్నారు. నువ్వు కేసు ఫైల్ చేయకుండా ఉండాలంటే మరి నువ్వు ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టొద్దు అన్నట్టు రీతిలో మాట్లాడాను. గంటల రమేష్ నా మీద కేసు పెట్టే ప్రయత్నంలో సీఏ గారితో మాట్లాడారు. దానికి సీఏ గారు కూడా మరి ఇస్తే ఇద్దరు కేసులు తీసుకుంటున్నారు, లేకపోతే రాజీ పడాలి అని అనేటానికి నేను కొద్దిగా భయాందోళన, ఎస్టీ కేసు అనేటానికి భయాందోళన చెంది సర్లే సార్ అని చెప్పి నేను ఇంటికి వచ్చినండి. ఇసుక గ్రామంలోకి వస్తున్న ఈ లారీలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటూ అటు గ్రామస్తులంతా వాపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేస్తున్న నేపథ్యంలో అటు ఇసుక కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యక్తికి, అదేవిధంగా గ్రామస్తులకి రైతులకి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్లోనే రైతుపై దాడి చేశారు అంటూ కూడా ఆ రైతు వాపోతున్న దృశ్యాలను కూడా మనం చూసాము. అసలు ఏం జరిగింది విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ లారీలకు సంబంధించిన వివాదం ఏంటి, పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఇప్పటికే మనుగూరు మండలం అంటే పినపాక నియోజకవర్గం మనుగూరు మండలం కమలాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతోటి గత కొన్ని నెలల నుంచి కూడా సంబంధం లేని వ్యక్తులే రైజింగ్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తుతూ ఒకసారిగా ఒక లారీ నుంచి సుమారు వేలాది రూపాయలు, 4,000 నుంచి 5,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న సమయంలో కూడా లారీ డ్రైవర్లతో పాటు యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల కాలంలో కమలాపురం గ్రామంలో మరోవైపున అనధికారికంగా నడుస్తున్నటువంటి ఇసుక ర్యాంపుకు సంబంధించి అక్కడ గ్రామస్తులు మొత్తం కూడా 2-3 గ్రామాల ప్రజలు రోడ్లు దెబ్బతింటపోవడమే కాకుండా మరోవైపున ఉదయం పూట నుంచి సాయంత్రం వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా లారీలు పెట్టడంతో కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే దారి లేక, మరోవైపున ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినా సరే అంటే కనీసం తప్పించుకొని పోయే దారి లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పలుమార్లు కూడా అదే ప్రాంతంలో కమలాపురం సమీపంలో కూడా యాక్సిడెంట్లు బారిన పడి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే దీనికి సంబంధించి తాజాగా ఓ గ్రామస్తుడు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అడిగిన నేపథ్యంలో అతను తన పురుష పదజాలంతో పాటుగా అతను వివిధ రకాలుగా అతను దూషిస్తూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బాధితులు ఒక్కసారిగా
పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టిన సమయంలో రేజింగ్ కాంట్రాక్టర్ అవుతారు గంటా రమేష్ మొత్తానికైతే ఆ రైతుపై ఒక్కసారిగా దాడి చేస్తూ ఆయనపై చివరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోనే సాక్షిగా పోలీస్ స్టేషన్ కార్యాలయంలోనే అతను మొత్తానికైతే భౌతిక దాడి చేయడంతో కనీసం పోలీసులు ఉన్నా గానీ కళ్ళు లేని కబూతులకు వ్యవహరించడంతో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఒక్కసారిగా నిర్గంతమైన ఘటన అయితే మొదలుకుంది. మరోవైపున అతను పెదంపై కూడా దాడి అంటే ముఖం మీద గుద్దడంతో పెదాలు కూడా పగిలిపోయిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఒకవైపున అది కాస్త రాజకీయ రంగ బూలుముకుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూస్తుంటే మాత్రం ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అక్కడ న్యాయం చేయాలంటూ స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.